విడుదల పార్ట్ 2 ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఫస్ట్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మహారాజాలోనే చించేశారా అనుకుంటే ఈ సినిమాలో మాత్రం అస్సలు వేరే లెవెల్. కొన్ని సీన్స్ అయితే అసలు యాక్టింగ్ చేశాడా, రియల్గా జరిగిందా అనే ఫీల్ వచ్చేస్తుంది. అంత బాగా యాక్ట్ చేశారు. ఇంకొక మెయిన్ లీడ్ సూరి గారు, ఆయన క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉన్నా కూడా ఉన్నంతసేపు తను ఎంతైతే చేయగలడో అంత చేశాడు సినిమాకి. అండ్ మంజు వారియర్ ఒక పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి, భర్తని ఎలా అర్థం చేసుకోవాలి, సమాజానికి ఉపయోగపడేలాగా ఎలా తీర్చిదిద్దాలి అనే కొన్ని పాయింట్స్లో ఆవిడ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ వెట్రిమారన్ సార్ వేరే లెవెల్ సార్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్ 1 పిచ్చెక్కేసేసిందంటే ఇది చాలా బాగా అనిపించింది. ఈ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫారెస్ట్ సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ ఏంటంటే కొన్ని సీన్స్ అరే మళ్ళీ అనేలాగా కొన్ని సీన్స్ అక్కడక్కడ బోరింగ్ లాగా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఒక చిన్న స్టోరీని పట్టుకొని దాన్ని ఎలాబరేట్ చేసి తీయడంలో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అనేది అందరి వల్ల అయితే అవ్వదు. కానీ ఈయన పర్ఫెక్ట్గా చేశాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. రన్ టైం ఉన్నా కూడా వాళ్ళు చూపించాలనుకున్న చూపించడానికి టైం పడుతుంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా చూపించడమే డైరెక్టర్ స్కిల్ కదా, అది ఆయన చేశారు. దానికి ప్రౌడ్. అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు వెట్రిమారన్ సార్ నా ఫేవరెట్ తమిళ్ సినిమా అని డైరెక్ట్గా చేయాలంటే ఆయనతో చేయాలి అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్కి రండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. విడుదల చూసా. ఎలా అనిపించింది? విడుదల బాగుంది. విడుదల వెట్రిమారన్ గారి స్టైల్లో ఉంది. అండ్ విడుదల కూడా బాగుంది అంటున్నా. ఇది అబో యావరేజ్ కింద చెప్తా, హిట్ అని చెప్పట్లా మళ్ళీ. ఎందుకంటే విడుదల పార్ట్ 1 బాగున్నంత పార్ట్ 2 బాగాలేదు. పార్ట్ 1 అదిరిపోతుంది. బట్ పార్ట్ 2 విడుదల ఏంటి అంటే ఇది కూడా సేమ్ ప్రీక్వెల్ లాగా. విజయ్ సేతుపతి గారు అసలు కమ్యూనిస్ట్గా ఎలా మారారు, నెక్సలైట్లోకి ఎలా వెళ్ళారు, ఆయన్ని ఏం మోటివేట్ చేసింది, మంజు వారియర్ గారు అక్కడ ఆయన కనెక్ట్ అవ్వడం, వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇద్దరు ఒక కమ్యూనిస్ట్ కామ్రేడ్ క్యారెక్టర్స్లో ఉండడం. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఆ పోలీస్గా ఎవరైతే పట్టుకున్నారో సూరి క్యారెక్టర్, ఆ సూరి మారాడా సేతుపతి గారు మారారా అనేది మనకి విడుదల బాగుంది. విడుదల బాగుంది. బచ్చలమల్లిలో కామెడీ అన్నీ ఉన్నా కూడా ఎక్కడో కంటెంట్లో దమ్ము లేకపోవడం, అంటే ప్రాపర్ రొటీన్ స్టోరీ అయిపోవడం వల్ల అది ఎక్కలేదు. రొటీన్ స్టోరీ కాకుండా ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. బట్ విడుదల ఏంటి అంటే రొటీన్ స్టోరీయే, బట్ నక్సలైట్ జీవితాన్ని చాలా దగ్గరగా చూసినట్టు చూపించారు మనకి. అసలు నక్సలైట్లుగా ఎందుకు మారుతున్నారు, వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు. నక్సలైట్లు అందరూ ఎదవలు కాదు, నక్సలైట్లు అందరూ మంచోళ్ళు కాదు. అందులో కూడా తమ కమ్యూనిటీ కోసం చేసేవాళ్ళు ఉన్నారు, బయట డబ్బులు తీసుకుని కమ్యూనిటీని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో కాన్సెప్ట్ వైజ్ కొన్ని అవి తీస్తే కొన్ని ఇవి తీశారు. సో రెండు కూడా దమ్మున్న సినిమాలే. బచ్చలమల్లికి రేటింగ్ వచ్చేటప్పటికి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. విడుదలకు వచ్చేటప్పటికి 2.25 రేటింగ్ ఇస్తా. ఆయన యాక్టింగ్ వైజ్ ఆయన ఎప్పుడు తిరగలేదు భయ. ఆయన ప్రాపర్ దమ్మున్న సినిమా పడితే మటుకు ఆయన నెక్స్ట్ లెవెల్ కూర్చుంటాడు. ప్రాపర్ డైరెక్టర్, ప్రాపర్ కంటెంట్ ఆయనకు వస్తే చాలు. నిన్న 2 సినిమాలు చూసాం, ఇప్పుడు ఒకటి చూసాం భయ్య. నిన్న ముఫాసా అండ్ నైట్ బచ్చలమల్లి. ఇప్పుడు మార్నింగ్ ఇది చూసా. ఇంకా ఇప్పుడు యూఐకి వెళ్తున్నా. యూఐ చూసాక దాని రివ్యూ నేను నా ఛానల్ ఇచ్చుకున్నాను. అంతేగా. ఏమంటారు భయ్య, నాకు సినిమా పిచ్చి పుట్టినప్పుడు నేను అప్పుడే ఇప్పుడు కాదు, ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి స్కూల్ మాన్ సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. జాబులు మాన్ సినిమాలకు రావా, అది ఎందుకని చెప్పి ఈ ఛానల్ వైపే మనకు సోర్స్ ఉంది కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఇటే వచ్చాం. విడుదల సినిమా చాలా బాగుందండి. థియేటర్కి వెళ్ళండి. ఒక్కటే మాటలు చెప్తా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాలో చాలా బాగుంది. 3 గంటలు ఇంతంత తక్కువ 3 గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టే సినిమా నాకు తెలిసి ఏ సినిమా లేదు. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా అన్ని సినిమాలు ఒక ఎత్తు, విడుదల సినిమా ఒక్కటే ఒక ఎత్తు. విడుదల సినిమాల ముందు ఎన్ని సినిమాలు వచ్చినా ఎంట్రుకతో సమానం అలా ఉంది సినిమా. చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్షన్ అయితే అల్టిమేట్ డైరెక్షన్ కానీ, ఆ సాంగ్ పౌరం అనే సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరికి క్లియర్ చెప్తున్నా, ఏ సినిమా పోయినా పోకపోయినా నాకు సంబంధం లేదు, కానీ విడుదల సినిమాకి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అట్టు మీకు 3 అవర్స్ ఇంతంత దాకా 3 అవర్స్ మంచిగా చూస్తారు సినిమా. అలా ఉంది సినిమా, చాలా బాగుంది.
వన్ ఎంత ఎగ్జైట్మెంట్ అదే చెప్తున్నాను. మనం విడుదల ఫస్ట్ 1 ఎట్లా చూసినామో అంతకు మించి ఎగ్జైట్మెంట్ తోటి 2 చూసిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి సినిమాలు రావు భయ్య. అసలు ఆ డైరెక్షన్ కూడా మామూలుగా లేదు, వేరే లెవెల్ డైరెక్షన్. నిజంగా ఆ డైరెక్షన్ తోటి మన ఎన్టీఆర్ అన్న కాక సినిమా పడితేనా బ్లాక్ బాస్టర్ ఇట్టు ఇండస్ట్రీ మరో ఇట్టు కొడుతుంది. అట్లా ఉంది సినిమాలో ప్రతిది కూడా ప్రతి సీన్ కూడా హైలైట్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం. అలా జరుగుతుంది. అబ్బా అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించింది నాకు. 3 అవర్స్ అలా కూర్చున్నా కూడా సినిమా అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ ఉంది నాకు. ఫ్యామిలీ అదే చెప్తున్నా, మంచి ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా విడుదల మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఓటీటీలో అల్ల ఇలా చూస్తే మీకు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. థియేటర్లో చూస్తే బ్లాక్ బాస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మూవీ రేటింగ్ ఏంటండి, ఈ ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీకి హిట్ అంటే ఏందనుకున్నావు విడుదల, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే కావాలంటే నీ మీద ఒట్టు. వాళ్ళు ఆ సినిమా నచ్చక విడుదల సినిమాకి సెకండ్ హాఫ్లో వచ్చి కూర్చురు. మామూలుగా లేదు అసలు. అంటే వేరే సినిమాకి వెళ్ళి ఈ సినిమా చూడడం అనేది మామూలు ఇష్టం కాదు. విడుదల సినిమా ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ అన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పావురం అనే సాంగ్ కానీ, మంజు వారియర్ ఆమె యాక్టింగ్ కానీ, విజయ్ సీతాపతి గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది కూడా చాలా చాలా బాగుంది. 3 అవర్స్ భయ్య, ఒక 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ థియేటర్లో కూర్చోబెట్టే మొగోడు ఉండి భయ్య. ఏం డైరెక్షన్ భయ్య, డైరెక్షన్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత తీసుకోలేదు. ఈ ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన భయ్య ఈ ఫ్రైడే విడుదల సినిమాకి ఎంట్రిక కూడా కాదు, అలా ఉంది సినిమా. బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. మంచి ఏం చక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నాకు తెలిసి ఈ ఫ్రైడే విడుదల చాలా బాగుంది. అయ్యో పార్ట్ 1 మీరు ఎంత ఎగ్జైట్మెంట్ తోటి చూసారో, స్టార్టింగ్ నుంచి అలా ఎలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయిందో, పార్ట్ 2 అంతకు మించి ఉంది. కానీ ఏమాత్రం మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. విడుదల సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. మ్యూజిక్ కాదండి, ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఈ సినిమాకి సంబంధించి మ్యూజికే కానీ, ఆర్ఆర్ఏ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ, ఎవ్రీథింగ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ, నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది సినిమా. అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. విడుదల సినిమాకి మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇంకో అదే అండి, మీకు ఒకటి చెప్తున్నా కదా, డైరెక్షన్ అంటే ఎలా ఉండాలో మరొకసారి కొంతమంది డైరెక్టర్లు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అంత న్యాచురల్గా డైరెక్షన్ కానీ, కెమెరామ్యాన్ గారు ఆ లొకేషన్లు పెట్టిరు భయ్యా, పిచ్చెక్తుంది అసలు. ఆ లొకేషన్స్ కానీ, అసలు ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన విధానం కానీ, ఫ్రేమ్స్ సూపర్ కాక ఇక ఇంకా అందులో డౌటే లేదు. నక్సల్స్కి దీనికి సంబంధం లేదండి. నువ్వు అన్నట్టుగా నక్సల్స్ ఎందుకు, వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఇది ఒక సంస్థ, ఒక సినిమాని సినిమా లెక్కనే చూద్దాం. అసలు నక్సల్స్కి దీనికి సంబంధం పెట్టకండి. ఏ సినిమా లాగానే చూద్దాం అనుకుంటున్నాం. ఎవరి ఫీలింగ్స్ ఏం హర్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు కనిపించింది నాకైతే సినిమాలో. ఓవరాల్ గా రేటింగ్ అంటే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ ఏదైనా ఉందంటే అది విడుదల. అంతకు మించి ఏం లేదు. సినిమా అన్ని సినిమాలు నార్మల్గా ఉన్నాయండి. విడుదల పార్ట్ 2 ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. ఫస్ట్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మహారాజాలోనే చించేసర్రా అనుకుంటే, ఈ సినిమాలో మాత్రం అస్సలు వేరే లెవెల్. కొన్ని సీన్స్ అయితే అసలు యాక్టింగ్ చేశాడా, రియల్గా జరిగిందా అనే ఫీల్ వచ్చేస్తుంది. అంత బాగా యాక్ట్ చేశారు. ఇంకొక మెయిన్ లీడ్ సూరి గారు, ఆయన క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉన్నా కూడా ఉన్నంతసేపు తను ఎంతైతే చేయగలడో అంత చేశాడు సినిమాకి. అండ్ మంజు వారియర్ ఒక పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి, భర్తని ఎలా అర్థం చేసుకోవాలి, సమాజానికి ఉపయోగపడేలాగా ఎలా తీర్చిదిద్దాలి అనే కొన్ని పాయింట్స్లో ఆవిడ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ వెట్రిమారన్ సార్ వేరే లెవెల్ సార్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్ 1 పిచ్చెక్కేసేసిందంటే ఇది చాలా బాగా అనిపించింది. ఈ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫారెస్ట్ సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ ఏంటంటే, కొన్ని సీన్స్ అరే మళ్ళీ అనేలాగా కొన్ని సీన్స్ అక్కడక్కడ బోరింగ్ లాగా అనిపిస్తుంది తప్ప, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఒక చిన్న స్టోరీని పట్టుకొని దాన్ని ఎలాబరేట్ చేసి తీయడంలో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అనేది అందరి వల్ల అయితే అవ్వదు. కానీ ఈయన పర్ఫెక్ట్గా చేశాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. రన్ టైం ఉన్నా కూడా వాళ్ళు చూపించాలనుకున్న చూపించడానికి టైం పడుతుంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా చూపించడమే డైరెక్టర్ స్కిల్ కదా, అది ఆయన చేశారు. దానికి ప్రౌడ్. అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు వెట్రిమారన్ సార్ నా ఫేవరెట్ తమిళ్ సినిమా అని డైరెక్ట్గా చేయాలంటే ఆయనతో చేయాలి అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్కి రండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.